కొన్ని వారాల నుండి ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా హ్యాష్‌ట్యాగ్ బైకాట్ చైనా అనే ట్రెండ్ నడుస్తుంది. దీనికి కారణం చైనా అండ్ ఇండియా బార్డర్‌లో జరిగిన గొడవలు. అండ్ ఇంకొంతమంది ఒక వియర్డ్ లాజిక్‌తో గతంలో చైనా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసిందని చైనా ప్రొడక్ట్స్‌ని బైకాట్ చేయాలనుకుంటున్నారు. ఇలా అయితే ఈ లాజిక్ ప్రకారం సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇలా అయితే మనం పెట్రోల్, డీజిల్‌ని కూడా బ్యాన్ చేయాలి. ఈస్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్ కదా! సరే, కమింగ్ టు ద పాయింట్. చైనా ప్రొడక్ట్స్‌ని బైకాట్ చేయాలనుకుంటున్నది ఇండియా ఒకటే కాదు. ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి కంట్రీస్ కూడా బైకాట్ చేయాలని చూస్తుంది. చైనా 2.49 ట్రిలియన్ వర్త్ గూడ్స్ని అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇక ఇండియా విషయానికి వచ్చేసరికి ఇండియా 70 బిలియన్ వర్త్ గూడ్స్ని అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ స్టాటిస్టిక్స్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు చైనా గూడ్స్ని ఎంత ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందో. చైనా ఆల్మోస్ట్ అన్ని దేశాలను ఎక్స్పోర్ట్ విషయంలో డామినేట్ చేస్తుంది. ఏ ఇండియన్ చైనీస్కి ఫండ్స్ ఇచ్చి షోల్డర్స్ని షూట్ చేయమని చెప్పరు. సపోజ్ ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ కొనడానికి ఒక షాప్కి వెళ్తాడనుకోండి. అక్కడ ఆ కస్టమర్ ఇండియన్ ప్రోడక్ట్స్ కన్నా చైనీస్ ప్రోడక్ట్ చీప్గా ఉండడం గమనిస్తాడు. అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా అతను చీప్ ప్రోడక్ట్స్ కొనడానికి ఇష్టపడతాడు. ఇలా ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాదు, చాలా కంట్రీస్లో ఇదే పరిస్థితి. 2019 రిపోర్ట్స్ ప్రకారం ఇండియా $74 బిలియన్ విలువ చేసే గూడ్స్ని చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అదేవిధంగా ఇండియా చైనాకు $18 బిలియన్ విలువ చేసే గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎంత ఎక్కువ ఇంబ్యాలెన్స్ ఉందో గమనించవచ్చు. ఈ ఇంబ్యాలెన్స్ని ట్రేడ్ డెఫిసిట్ లేదా వాణిజ్య లోటు అంటారు. ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా తక్కువ ఉంటే ఆ కంట్రీ ఎక్కువ డెవలప్ అవుతున్నట్టు. ట్రేడ్ డెఫిసిట్ అనేది కంట్రీ యొక్క డిపెండెన్స్ని మాత్రమే చెప్పదు, ఇండస్ట్రియల్ డిపెండెన్స్ని కూడా చెబుతుంది. ఇండియన్ మార్కెట్ లీడర్స్ అయినటువంటి బజాజ్, టీవీఎస్ మోటార్స్, టాటా, మహేంద్ర లాంటి కంపెనీస్ రా మెటీరియల్స్ కోసం చైనా మీద డిపెండ్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ సెక్టర్. ఇండియన్ మార్కెట్లో చైనీస్ బ్రాండ్స్ యొక్క మార్కెట్ షేర్ Q1 2019లో 66% ఉంది. ఇక షామీ బ్రాండ్కి అయితే 29% షేర్ ఉంది. ల్యాప్టాప్స్ మార్కెట్లో హెచ్పీకి 28%, లినోవోకి 28%, డెల్కి 26%. ఇంత పర్సంటేజ్ మార్కెట్ చైనా ల్యాప్టాప్స్కి ఇండియాలో ఉంది. ఇక ఫార్మసీ సెక్టర్లో అయితే 66% ఇంగ్రీడియంట్స్ని ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇక అగ్రికల్చర్ సెక్టర్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి వాటిని ఫెర్టిలైజర్స్ తయారు చేయడానికి ఇండియా చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అదేవిధంగా కాస్మెటిక్ సెక్టర్కి సంబంధించిన రా మెటీరియల్స్, ఇండియాలో ఉన్న 90% టాయ్స్ అన్నీ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నవే. అండ్ 1500 కన్నా తక్కువ కాస్ట్లో ఉన్న స్పెక్టాకిల్ ఫ్రేమ్స్ అన్నీ చైనా నుండి తయారయ్యేదే. అండ్ చాలా వరకు ఐఫోన్స్ అండ్ మ్యాక్బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో జరుగుతుంది. టెలివిజన్ రంగంలో సోనీ, పానాసోనిక్ లాంటి టీవీస్ చైనాలోనే తయారవుతుంది. బ్రాండెడ్ షూస్ నైక్, రీబుక్, అడిడాస్, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అండ్ వీడియో కెమెరాస్ ఇవన్నీ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేవే. చైనా రీసెంట్గా ఇండియన్ మార్కెట్లో $8 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఇండియన్ ఎవరీ కంపెనీ ఏదో ఒక రకంగా చైనా మీద డిపెండ్ అయ్యేదే. చైనా గ్రూప్ అయినటువంటి టెన్సెంట్ పబ్జీని తయారు చేసిన ప్రొడ్యూసర్ చాలా ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసింది. బైజూస్లో $500 మిలియన్, డ్రీమ్ లెవెన్లో $150 మిలియన్, ఫ్లిప్కార్ట్లో $300 మిలియన్, ఐక్ మెసెంజర్లో $150 మిలియన్, ఓలాలో $500 మిలియన్, స్విగ్గీలో $500 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఈ డేటాను చూసి మనం అర్థం చేసుకోవచ్చు చైనా ఎలా డామినేట్ చేస్తుందో. ఒకవేళ ఇప్పుడు చైనా ప్రోడక్ట్స్ ఇండియాలో బ్యాన్ చేశారు అనుకుందాం. మనకున్న టెక్నాలజీతో మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయలేం. ఎందుకంటే ఇండియాలో మేజర్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవి లేవు. అదేవిధంగా ఫారిన్ కంట్రీ బేస్డ్ సెమీ కండక్టర్ కంపెనీ కూడా ఇండియాలో ఏదీ లేదు. మొబైల్ ఫోన్, స్మార్ట్ టీవీ లాంటి గ్యాడ్జెట్స్లో ఉండే ఐసీలను సెమీ కండక్టర్ డివైస్ ఫ్యాబ్రికేషన్ ద్వారా తయారు చేస్తారు. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో సిలికాన్ని మెల్ట్ చేయడం ద్వారా క్రిస్టల్ని బయటకు తీస్తారు. ఈ ప్రాసెస్ యుఎస్, జపాన్, తైవాన్, చైనా, రష్యా, యూరోప్, కొరియా లాంటి దేశాలలో జరుగుతుంది. చైనా కంట్రీలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయినటువంటి టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్సికాన్, ఎల్నా, నిప్పాన్, చెమికాన్, సోనీ, అనలాగ్ డివైజెస్, ఎన్ఎక్స్పి, ఇన్ఫినియాన్, ఇంటెల్, సామ్సంగ్, స్టెమిక్రో ఎలక్ట్రానిక్స్, విసే ఇంటర్నేషనల్, క్వాల్కామ్, బ్రాడ్కామ్, ఎన్విడియా, మీడియాటెక్, కిరిన్ ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ చైనాలోనే ఉంది. సిలికాన్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ యుఎస్ఏ, చైనా, జపాన్, జర్మనీ లాంటి దేశాలలో మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మన ఇండియా విషయానికి వచ్చేసరికి ఇలాంటి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ ఎక్కడా లేదు. అండ్ సిలికాన్ చిప్స్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో కూడా అవగాహన లేదు. మనం అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్స్ తయారు చేయలేకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో భాగమైన సింగిల్ క్రిస్టల్ జనరేషన్, కెమికల్ డిఫ్యూజన్, మెటల్ కంపోజిషన్, సర్ఫేస్ మెట్రాలజీ, ఎన్ఎం లిథోగ్రఫీ లాంటివి యుఎస్ ఎక్స్పర్ట్స్ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి టెక్నాలజీని ఎంత డబ్బులు స్పెండ్ చేసినా కొనలేం.
ఎందుకంటే దీనికి యూఎస్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. మన ఇండియాలో టెక్నాలజీ కొనడానికి కావాల్సినంత మనీ ఈగర్నెస్ ఉంది. ఇండియా ఇలాంటి టెక్నాలజీ కొనడానికి ఎప్పుడు ముందుంటుంది. కాకపోతే అక్కడ ఏ కంట్రీ తమ టెక్నాలజీని అమ్ముకోవడానికి సిద్ధంగా లేదు. హిస్టరీ ఆఫ్ ఇండియన్ సెమీకండక్టర్ ఐసి మ్యానుఫ్యాక్చరింగ్. సెమీకండక్టర్ ఇండియా లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఈ 2 కంపెనీస్ మాత్రమే ఇండియాలో ఉంది. 1980sలో ఈ 2 కంపెనీస్ ట్రాన్సిస్టర్ని ఓల్డ్ టెక్నాలజీతో తయారు చేసేది. అప్పట్లో ఈ కంపెనీ తయారు చేసే ట్రాన్సిస్టర్లను వైట్ అండ్ బ్లాక్ టీవీ, కలర్ టీవీ, రేడియో, ఇండియన్ లోకోమోటివ్స్ అండ్ మోటార్ సర్క్యూట్స్ అండ్ ఇస్రో లాంటి వాటిలో యూజ్ చేసేవారు. ఇది చాలా ఓల్డ్ టెక్నాలజీ. కానీ ఇప్పుడు బయట కంట్రీస్లో టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయ్యింది. యుఎస్, జపాన్, తైవాన్, చైనా, రష్యా, యూరోప్, కొరియా లాంటి దేశాలలో 5 నానోమీటర్, 7 నానోమీటర్, 28 నానోమీటర్ టెక్నాలజీతో చిప్స్లను తయారు చేస్తున్నారు. చైనా ప్రోడక్ట్స్ని బ్యాన్ చేయడం వల్ల చైనా కంట్రీ కన్నా ఇండియాకి ఎక్కువ నష్టం. #బైకాట్ చైనా లాంటి ట్విట్టర్ ట్రెండ్స్ ఎమోషన్లో వస్తుంది. నో ఎమోషన్ లాస్ట్ లాంగర్, సచ్ బ్యాన్స్ డజంట్ లాస్ట్ లాంగర్. నేను చైనా ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా ఉండలేమని చెప్పట్లేదు, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.